హాయ్ ఎవ్రీవన్, యాజ్ పవర్ ఆర్ రోడ్ మ్యాప్ ఫండమెంటల్స్ మనం పైథాన్ ఓప్స్ నేర్చుకుంటున్నాము. అండ్ ఈ వీడియోలో we will cover inheritance, encapsulation and polymorphism. We will not go regarding technical stuff. We will understand అసలు ఇవంటే ఏంటి అని చెప్పి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ ఇట్స్ ఫైన్, బట్ అట్లీస్ట్ యూ టు అండర్స్టాండ్ అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి అని చెప్పి. మన ఎప్పుడు జరిగే వీడియోలాగే we will also learn about what are the problems that we will have if we don't have these topics, అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాయి ఈ టాపిక్స్ అనేది నేర్చుకుందాం. ఇప్పుడు మన రెజ్యూమే ఏజెంట్ యొక్క కోడ్ చూసారనుకోండి, యూ ఫైండ్ సంథింగ్ క్లాస్ ఉంది ఇక్కడ ఏజెంట్ ఎర్రర్ అని చెప్పి, అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎక్సెప్షన్. ఇది బాగానే ఉంది ఏజెంట్ ఎర్రర్ అనే క్లాసు, బట్ వాట్ ఈస్ దిస్ ఎక్సెప్షన్? మధ్యలో ఇదేంటి, మనం నేర్చుకోలే కదా అది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ఆ తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఇన్నిట్ ఫంక్షన్, ఇది బాగానే ఉంది. దీని లోపల సంథింగ్ డిఫరెంట్, సూపర్ ఇనిట్ అండర్ స్కోర్ ఇనిట్ అంట. వాట్ ఈస్ దిస్? ఇది మీరు మాకు చెప్పలేదు కదా అని అంటారు కదా. దట్ ఈస్ వై వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ఇన్హెరిటెన్స్ అనమాట. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ అండర్స్టాండ్ ఇలా ఎందుకు రాస్తున్నారు క్లాసెస్, అండ్ వాట్ ఈస్ దిస్ ఇనిట్ అంటే ఏంటి, సూపర్ ఇనిట్ అంటే ఏంటి. యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ క్లియర్లీ. మన ప్రీవియస్ వీడియోలో మనం ఒక క్లాస్ ఎంప్లాయీ అనేది క్రియేట్ చేసాం. దాని లోపల వీ హ్యావ్ దిస్ క్లాస్ వేరియబుల్స్, అండ్ ఆల్సో మన ఇనిట్ ఫంక్షన్ ఉంది, దాని లోపల వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ వేరియబుల్స్, అండ్ వీఆర్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యాజ్ వెల్. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఒక రియల్ కంపెనీలో ఎంప్లాయీస్ మాత్రమే ఉండరు కదా, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్. డెవలపర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. సో దే హ్యాస్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కదా. అంటే లెట్స్ సే డెవలపర్ ఉన్నాడు అనుకుందాం. డెవలపర్ హ్యాస్ ఎవ్రీథింగ్ అన్ ఎంప్లాయీ కెన్ హ్యావ్, అండ్ దానితో పాటు హీ హ్యాస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు సేవ్. అవునా కదా? జావా డెవలపర్ అవ్వచ్చు, పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, ఎట్ సెపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ లెట్స్ ఏ మేనేజర్స్ ఉంటారు. మేనేజర్స్ అంటే ఏంటి? దే ఆర్ ఆల్సో ఎంప్లాయీస్, బట్ మేనేజర్స్ కింద మల్టిపుల్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా. సో వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్టోర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? సో అలాంటప్పుడు మీకు బై డిఫాల్ట్ వచ్చే ఐడియా ఏంటి? Why can't I just copy paste and then create one more class which is called developers? Yes, technically you can do that. Let's say నేను ఏం చేస్తాను, now I can create my developer class, and దీని లోపల కూడా they has their rise percentage, number of employees, and init కూడా ఉంది. And initలో we added something extra which is called self.programming language equal to programming language అని చెప్పి, the only new thing, and remaining everything same and same. ఇప్పుడు చూసారంటే ఇక్కడ there are so many lines that you are copy pasting from the same class employee. ఇప్పుడు let's say I want to write something for manager, అప్పుడు ఏం చేస్తారు? అండ్ దెన్ బై డిఫాల్ట్ మీ బ్రెయిన్లోకి వచ్చే క్వశ్చన్ ఏంటి? I will create one more class which is called manager, and then the same thing I will have, except that manager now can store different types of employees in a list అనమాట. ఇప్పుడు do you see the problem here? Let me zoom out a little bit. Do you see the problem here? ఇక్కడ మనకి ఏదైతే క్లాస్ ఉందో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైమ్ you are copy pasting it here and you are changing the class name, and again 80% of the time you are copy pasting here and you are just changing the name to manager. దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ యు ఆర్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ కాపీ పేస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక్క లైన్ ఎక్స్ట్రా రాయడం కోసం ఇదంతా మళ్ళీ రాయాలి మనం. దట్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈవెన్ దో మేనేజర్ అయి ఉన్నాడు అనుకున్నాం ఆఫీస్లో, ఈవెన్ దట్ మేనేజర్ ఇస్ అన్ ఎంప్లాయీ కదా. ఇప్పుడు ఈ మేనేజర్ క్లాస్కి ఎంప్లాయీ క్లాస్కి లింక్ ఏమన్నా ఉందా? దెర్ ఈజ్ నో లింక్. సో హౌ కెన్ యూ సే దట్ మేనేజర్ ఇస్ అన్ ఎంప్లాయీ? ఈవెన్ దాట్ లింక్ ఈస్ మిస్సింగ్. లెట్స్ సే మీరు రేపు పొద్దున్న కంపెనీ వైడ్ అందరికీ మనం రైస్ పర్సెంటేజ్ పెంచాలనుకుందాం. సో మీరు ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి ఇది పెంచాలి, ఇక్కడికి వచ్చి ఇది పెంచాలి, అండ్ ఇక్కడికి వచ్చి ఇది పెంచాలి. సో మీరు ఒక్క చేంజ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు చేంజ్ ఇట్ అట్ 3 different places. So these are all the problems that you will face when you don't have a concept called inheritance అనమాట. So let's understand what inheritance exactly is. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ డిలీట్ మనం రాసిన కోడ్ అంతా డిలీట్ చేద్దాం, బికాస్ వీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ లెట్స్ జూమ్ ఇన్ అండ్ లెట్ మీ ఆల్సో డిలీట్ దిస్ పార్ట్ యాజ్ వెల్. అండ్ దెన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఐ విల్ క్రియేట్ వన్ మోర్ క్లాస్, ఓకే, క్లాస్ డెవలపర్ అని చెప్పి, అండ్ దీని లోపల I will provide మన ఎంప్లాయీ క్లాస్ ఏంటి అని చెప్పి. సో లుక్ ఎట్ దిస్. సో వాట్ ఆర్ వి డూయింగ్? We are creating one more class
అండ్ ఈ క్లాస్ యొక్క పేరు డెవలపర్. దీని లోపల బ్రాకెట్లో I am providing the class that we have already created before, which is an employee. దీని మీనింగ్ ఏంటంటే you can read as every developer is an employee. You are inheriting the employee information from the class that we already created into a new class which is called developer. And దీని తర్వాత I am putting it a pass because right now I don't want to write any of the code inside the developer class. So very simple guys, this is what we call it as an inheritance. Now every developer is an employee by default anamata because you are inheriting all the details of this employee. Now let me create an instance of this developer. Okay, so ikkada em chestunnanu nenu I am creating a developer1 ane instance for this class which is developer. దీని లోపల I am providing the information Rahul Sharma 8 lakhs. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దీని లోపల ఇనిట్ అనేది లేదు కదా, వేర్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఆర్ సేవింగ్? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వీ విల్ ఆన్సర్ ఇట్ ఇన్ ఎ బిట్. ఇప్పుడు చూడండి, నవ్ ఐఎమ్ పాసింగ్ దిస్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ డెవలపర్ అండ్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ dev1 డాట్ ఫుల్ నేమ్, dev1 డాట్ ఈమెయిల్, dev1 డాట్ పే, and I am also calling a method which is called dev1 dot apply raise, and then I am printing my pay as well. If you remember, ఇలాంటి మెథడ్స్ ఈ వేరియబుల్స్ అన్నీ మనం ఎంప్లాయీలో డిఫైన్ చేసాం. వీ హ్యావెంట్ డిఫైన్ దట్ ఇన్సైడ్ ద డెవలపర్. బట్ ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ద అవుట్పుట్. చూడండి, ఐ గాట్ రాహుల్ శర్మ, rahul.sharma@infosys.com, 8 lakhs and 8,32,000. నౌ లెట్స్ అండర్స్టాండ్ వై దిస్ వర్క్డ్. ఎందుకు పనిచేసిందంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఇక్కడ దీని లోపల బ్రాకెట్ లోపల మనం ఎంప్లాయీని రాసాం కదా, దట్ మీన్స్ వెన్ ఎవర్ యూ కాల్ దిస్ class which is developer which inherits from the class employee, all of these details will go into this by default because దీని లోపల ఎటువంటి కోడ్ లేదు కాబట్టి. Now let's understand పైథాన్కి ఎంప్లాయీ దాంట్లో ఉందని చెప్పి అలా తెలిసిందని చెప్పి. Let's understand the hierarchy అనమాట. If you look at here, first when we call developer1 dot full name, ఇప్పుడు ఏం చేస్తుంది పైథాను, ఇట్ విల్ చెక్ ద ఇన్స్టెన్స్ developer1 అందులో ఫుల్ నేమ్ ఉందా లేదా అని చెప్పి. ఇందులో ఫుల్ నేమ్ ఉందా డెవలపర్ దాంట్లో? లేదు కదా. తర్వాత ఇట్ విల్ చెక్ డస్ ద క్లాస్ డెవలపర్ హ్యావ్ ఇట్, డెవలపర్ ఉందా? లేదు, ఎందుకంటే డెవలపర్ లోపల లేదు కదా ఇదేమిని. ఆ తర్వాత ఇట్ విల్ చెక్ డస్ ద పేరెంట్ క్లాస్ ఎంప్లాయీ హ్యావ్ ఇట్. ఎందుకు? బికాస్ ఇక్కడ మనం బ్రాకెట్లో ఎంప్లాయీ రాసాం కాబట్టి. నౌ ఇట్ హ్యాస్ ద ఫస్ట్ నేమ్ అండ్ పే ఎవ్రీ సింగిల్ థింగ్ and it found it, and then that is where it will call it anamata. That is how the inheritance will work. ఒకవేళ ఎక్కడ కూడా లేకపోతే it will check in the Python's root object directory. We will not go to there right now, but this is how inheritance will work. And ఇంకొక important thing ఏంటంటే, you can even inherit the class variables as well. If you see, I am right now printing developer.raisePercentage and let's execute it. చూడండి 1.04 వచ్చింది. ఇట్ ఈస్ ఫ్రమ్ ద క్లాస్ వేరియబుల్ ఫ్రమ్ ద క్లాస్ ఎంప్లాయీ. కాకపోతే యూ కెన్ ఓవర్ రైడ్ దోస్ క్లాస్ వేరియబుల్స్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ క్రియేట్ దిస్ డెవలపర్ క్లాస్. దీని లోపల లెట్స్ పుట్ వన్ క్లాస్ వేరియబుల్ విచ్ ఈస్ కాల్డ్ raisePercentage equal to 1.10 అని చెప్పి. ఇప్పుడు వీఆర్ క్రియేటింగ్ developer1 అండ్ దెన్ employee1 ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ దీస్ టూ క్లాసెస్ అండ్ వీఆర్ అప్లయింగ్ raise ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అనమాట. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. అండ్ చూడండి, 8,80,000, 9,36,000 ఈ నెంబర్స్ ఎలా వచ్చినాయి? వెన్ యూ సే developer1 డాట్ అప్లై రేస్, అప్పుడు ఇట్ పిక్స్ అప్ దిస్ వాల్యూ విచ్ ఈస్ 1.10. బట్ వెన్ యూ సే employee1 డాట్ అప్లై రేస్, దాని యొక్క క్లాస్ వేరియబుల్ తీసుకుందనమాట. ఇక్కడ నోటీసెస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యూ కెన్ ఓవర్ రైడ్ ద క్లాస్ వేరియబుల్స్ ఇన్సైడ్ ద చైల్డ్ క్లాస్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఇంకా మన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, విచ్ ఈజ్ మన డెవలపర్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి. అది ఎలా యాడ్ చేయాలి? ఓకే, నౌ ఐ కెన్ యాడ్ సంథింగ్ లైక్ దిస్. ఐ కెన్ పుట్ డిఫైన్ init అండ్ ఫస్ట్ లాస్ట్ పే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి, అండ్ ఐఎమ్ యాడింగ్ వన్ ఎక్స్ట్రా లైన్ విచ్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇలా రాయడం వల్ల పని చేస్తుంది. బట్ ఇక్కడ మళ్ళీ ఇష్యూ ఏంటి? వీఆర్ కాపీ పేస్టింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. So isn't there a better way of doing this? So that is where super.init will come into picture అనమాట. ఇలాగా మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే, దీని లోపల
you can remove all of these things, and ikkada I can say super dot underscore underscore init underscore underscore, and then I can put all of my parameters which are first and last and pay. చూడండి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ ఆఫ్ దిస్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ జస్ట్ కాలింగ్ దిస్ సూపర్ ఫంక్షన్. దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్ దిస్ ఫంక్షన్ అనమాట ఇన్ ద ఎంప్లాయీ క్లాస్ విత్ దీస్ 3 పారామీటర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు పాస్. మీరు ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేస్తారో then it will automatically come here and it will execute all of this, and even it will increment the counter as well. By default ఈ పేరెంట్ క్లాస్ యొక్క init ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట when you write super. That is why we prefer writing like this, because you don't need to duplicate your code again and again. ఇప్పుడు మనకి కోడ్ ఎలా ఉంది కాబట్టి లెట్స్ ట్రై టు క్రియేట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ డెవలపర్ క్లాస్ విచ్ ఇస్ ద చైల్డ్ క్లాస్ అనమాట. అండ్ దీని లోపల రాహుల్ శర్మ 8 lakhs పైథాన్ కూడా పంపిస్తున్నాం బికాజ్ we wanted to add one more programming language కదా. సో when I execute this piece of code, and చూడండి ఇక్కడ రాహుల్ శర్మ ఇన్ఫోసిస్ పైథాన్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? సో లెట్స్ లుక్ ఎట్ ద ఫ్లో హియర్. when I call developer, ఇది ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ విల్ కమ్ ఇన్ టు ఇన్నిట్లోకి ఐఎమ్ గెటింగ్ ఫస్ట్ లాస్ట్ పే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ 4 వాల్యూస్ పంపిస్తున్నాం అక్కడికి. ఆ తర్వాత ఐఎమ్ కాలింగ్ సూపర్ ఇనిట్, అంటే it is going to call this init function by default అనమాట. and then I am passing first last and pay, and first last pay వచ్చింది. I am creating my email and incrementing the number of employees as well. and then అవన్నీ సేవ్ అవుతున్నాయి. and then extraగా I am just saving this parameter which is called programming language. see now మన టోటల్ డెవలపర్ క్లాస్ అంతా విత్ ఇన్ జస్ట్ 4 లైన్స్లో వీ గాట్ ఎవ్రీ సింగిల్ థింగ్. స్టార్టింగ్లో మొత్తం కాపీ పేస్ట్ చేసాం కదా. దట్ ఈజ్ వై క్లాస్ ఇన్హెరిటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. ఇప్పుడు లెట్సే నేను మేనేజర్ క్లాస్ క్రియేట్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఐ కెన్ క్రియేట్ వన్ మోర్ క్లాస్ విచ్ ఈస్ కాల్డ్ మేనేజర్, అండ్ ఈ మేనేజర్ కూడా ఎంప్లాయీ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు అనమాట. అండ్ దీని లోపల వీ హ్యావ్ ద సెల్ఫ్ ఫస్ట్ లాస్ట్ అండ్ పే. ఆ తర్వాత ఎవ్రీ మేనేజర్ హ్యాస్ సమ్ ఎంప్లాయీస్ కదా. దట్ ఈజ్ వై ఐఎమ్ సేవింగ్ దీస్ ఎంప్లాయీస్ ఇన్ ఎ పారామీటర్ కాల్డ్ ఎంప్లాయీస్, అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ ఎ లిస్ట్ అనమాట. నథింగ్ టూ ఫ్యాన్సీ హియర్. ఇక్కడ వీఆర్ కాలింగ్ సూపర్ డాట్ ఇనిట్, అంటే ఈవెన్ దిస్ మేనేజర్ క్లాస్ విల్ ఆల్సో ఇన్హెరిట్ ఆల్ ఆఫ్ దోస్ ఫస్ట్ లాస్ట్ అండ్ ఈమెయిల్ అండ్ ద పే యాజ్ వెల్. ఆ తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ 2 మెథడ్స్, యాడ్ ఎంప్లాయీ అండ్ దెన్ రిమూవ్ ఎంప్లాయీ అండ్ దెన్ ప్రింట్ ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ మేనేజర్ అండ్ లెట్స్ ట్రై టు యాడ్ సమ్ ఎంప్లాయీస్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఐఎమ్ క్రియేటింగ్ ఎ డెవలపర్, ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ డెవలపర్ విచ్ ఇస్ కాల్డ్ డెవలపర్ 1 అండ్ డెవలపర్ 2. ఆ తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ మై మేనేజర్ ప్రొఫైల్ విచ్ ఈస్ అమిత్ కుమార్ అండ్ మేనేజర్ శాలరీ ఎంత పెట్టాం. అండ్ ఈ మేనేజర్ కింద వీఆర్ యాడింగ్ డెవలపర్ 1. So now when you call this one, it will go into this, and here you are going to add your employees anamata. And then I am printing my employees from the manager 1 యొక్క employees ఎవరని చెప్పి. ఆ తర్వాత I am also adding the next developer under the same manager, add employee developer 2, and I am printing my employees again, and then I am removing the first developer anamata. So let's look at all of this piece of code. చూడండి, ఫస్ట్ రాహుల్ శర్మ యాడ్ అవుతుంది, అండ్ ప్రియా పటేల్. సో రాహుల్ శర్మ ఎందుకు వచ్చింది, బికాస్ వీఆర్ ప్రింటింగ్ ఎంప్లాయీస్. వెన్ యూఆర్ క్రియేటింగ్ ద మేనేజర్ లోపల ఎంప్లాయీస్ యూఆర్ పాసింగ్ dev 1 కదా. dev 1 ఎవరు, రాహుల్ శర్మ. అండ్ దెన్ యూఆర్ యాడింగ్ ఎంప్లాయీ 2 విచ్ ఈస్ డెవలపర్ 2 ఎవరు, ప్రియా పటేల్. ఐఎమ్ ప్రింటింగ్ రాహుల్ శర్మ అండ్ ప్రియా పటేల్. అండ్ దెన్ ఐఎమ్ రిమూవింగ్ డెవలపర్ 1, సో ఐఎమ్ రిమూవింగ్ రాహుల్ శర్మ. సో రిమైనింగ్ ఎవరున్నారు, ప్రియా పటేల్. So all of this adding and removal we are doing it in normal methods. So the class inheritance endukante you don't need to write multiple codes again and again, and you can inherit the same class variables as well from the class, and even you can inherit the methods as well from the parent class. That is why we use class inheritance. Now let's take one more scenario. A scenario endante whenever a manager gets a raise, every developer reporting to that manager also gets small bonus అనమాట. కాకపోతే ద ప్లెయిన్ అప్లై రైస్ ఫంక్షన్ ఫ్రమ్ ద ఎంప్లాయీ క్లాస్ దానికి ఇలాంటివి ఏం తెలియవు కదా మన మేనేజర్ లోపల ఏం జరుగుతుందని చెప్పి. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు చేంజ్ దీస్ థింగ్స్? సో ఇట్ డజంట్ నో అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కదా. దానికోసం మనకి ఏం కావాలంటే
we need a separate apply raise function inside the managers class. ఇప్పుడు మేనేజర్ క్లాస్ లోపల మనం ఏం చేద్దామంటే లెట్స్ పుట్ వన్ మోర్ మెథడ్ విచ్ ఈస్ కాల్డ్ అప్లై రైజ్ అండ్ దీని లోపల వి విల్ కాల్ సూపర్ డాట్ అప్లై రైజ్. సూపర్ అంటే ఏమని చెప్పాం మనం, సూపర్ బేసికలీ సేస్ ఎగ్జిక్యూట్ దట్ పేరెంట్ ఫంక్షన్ అని చెప్పి. సో వెన్ యూ సే సూపర్ డాట్ అప్లై రైజ్ ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ గో ఇన్ టు ద ఎంప్లాయీ క్లాస్, ఎందుకంటే అది మన పేరెంట్ క్లాస్ కాబట్టి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్ అనమాట. కాకపోతే ఈ పార్ట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్, బట్ మన మేనేజర్ కింద ఉన్న ఎంప్లాయీస్కి వీ నీడ్ సంథింగ్ ఎక్స్ట్రా కదా. దట్ ఈజ్ వై వీ యాడెడ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ హియర్. ఏం చెప్తున్నాం, ఫర్ ఎంప్లాయీ ఇన్ ద సెల్ఫ్ డాట్ ఎంప్లాయీస్. మన మేనేజర్ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి ఎంప్లాయీకి ఇంక్రీజ్ ద అమౌంట్ బై 1.01% ఎక్స్ట్రా బోనస్ ఇస్తాం అనమాట. సో హియర్ ఈవెన్ దో వీఆర్ పుట్టింగ్ ద సేమ్ నేమ్, ఫంక్షన్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్ అప్లై రేజ్ అని చెప్పి, వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ inside manager class and the different functionality in the employee class. This is called encapsulation. Very simple topic. Now let's look at this output in real time anamata. We are creating developer 1 named Rahul Sharma and developer 2 named Priya Patel, and then మన manager ఉన్నారు, everything same. అండ్ మన మేనేజర్ కింద వీఆర్ యాడింగ్ బోత్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ అనమాట, డెవలపర్ 1 అండ్ డెవలపర్ 2 అని చెప్పి. సో బిఫోర్ మేకింగ్ ఎనీ చేంజెస్ మన మేనేజర్ యొక్క శాలరీ ఎంత, అండ్ దెన్ డెవలపర్ పేరేంటి, వాడి యొక్క పే ఏంటి, డెవలపర్ 2 పేరేంటి, వాళ్ళ యొక్క పేరేంటి. ఆ తర్వాత మేనేజర్ డాట్ అప్లై రేస్ చేసాం మనం. వీఆర్ నాట్ డూయింగ్ ఎంప్లాయీ డాట్ అప్లై రేస్. చూడండి ఇక్కడ ఆఫ్టర్ మేనేజర్స్ రేజ్ మేనేజర్ పే ఎంత అయింది అండ్ మన డెవలపర్స్ పే ఎంత అయింది. లెట్స్ ఎగ్జిక్యూట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ లుక్ అట్ ద అవుట్పుట్. ముందు మేనేజర్ శాలరీ అంతా 15 లక్షలు, రాహుల్దేమో 8 లక్షలు, ప్రియాదేమో 9 లక్షలు. ఆఫ్టర్ మేనేజర్స్ రైజ్ మేనేజర్దేమో 15,75,000 అయింది, ప్రియాదేమో 8,08,000 అయింది, ప్రియా పటేల్ది 9,09,000 అయింది. ఆల్ ఆఫ్ దట్ గాట్ 1% ఆర్ 10% రైజ్ యాజ్ పర్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ హియర్. లెట్స్ సమ్మరైజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్కి ఇంకొక క్లాస్ క్రియేట్ చేసి బ్రాకెట్లో ఆ క్లాస్ పేరిస్తే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ అన్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆల్ ఆఫ్ దీస్ ఫంక్షనాలిటీ ఇన్సైడ్ ద ఫస్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ సూపర్. సూపర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ ఫంక్షన్ అనమాట. దట్స్ ఇట్, సింపుల్. దట్ ఈస్ వాట్ ఇన్హెరిటెన్స్ ఈస్. అండ్ సెకండ్ ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, వెన్ యూ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద న్యూ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద పేరెంట్ క్లాస్ విత్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ వాట్ ఎన్కాప్సులేషన్. లేదు నీకు చేంజ్ చేయవద్దు, యూ వాంట్ సమ్ కంప్లీట్ అదర్ ఫంక్షనాలిటీ, you just use the same name and then write your own code in the function. That is what we call it as an polymorphism. Simple concepts. Janalu will make it complex anamata. If you think about it like this, it's very simple kada.